సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ నాయకులు వికాస్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి నిజాం నిరంకుశ పరిపాలన నుండి సెప్టెంబర్ 17వ తేదీన విముక్తి లభించిందని, ఇదే తెలంగాణకు అసలైన స్వాతంత్ర దినోత్సవం అని భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలో విమోచన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆయనతో పాటు రాష్ట్ర నాయకులు ప్రతాప రామకృష్ణ హాజరయ్యారు. తెలంగాణ ప్రజలు నిజాం నిరంకుశ పరిపాలన నుండి విముక్తి చెందిన రోజు అధికారికంగా వెంటనే జరపాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు సిరికొండ శ్రీనివాస్, బండా మల్లేశం, అల్లాడి రమేష్, కుమ్మరి శంకర్, సత్తయ్య, అన్నపూర్ణ, సురేంద్రరావు, రాపల్లి శ్రీధర్, శేఖర్ తదితరులున్నారు. మనం ఇప్పుడు వేములవాడ టౌన్లో ఏదైనా స్కూల్కి వెళ్ళి పిల్లవాడిని భారతదేశానికి స్వాతంత్రం ఇప్పుడు వచ్చిందని అడిగితే కరెక్ట్ మనకి 15th ఆగస్ట్ 1947 అని చెప్తాడు. కానీ తెలంగాణకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందని అడిగితే మాత్రము చెప్పలేరు చాలామంది. మరి ఈ పరిస్థితి మంచిది కాదు. తెలంగాణ ఆత్మగౌరవానికి మన తెలంగాణకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందని తెలియకపోవడము, ప్రజలందరికీ తెలియకపోవడం ఇది చాలా మరి మంచి విషయం కాదు. నిజాం పరిపాలనలో తెలంగాణ ఎన్నో అకృత్యాలకు గురైంది. నిజాం నిరంకుశ పాలనలో ఆదివాసీలుగా సెంటర్లో మరి ఉక్కు మనిషి అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ ఉన్నారు. వారు మరి అధికారికంగా జరపడానికి 2022 నుంచి మొదలైంది. 2 సార్లు వారు తెలంగాణకు వచ్చింది. మరి రేపు రాజ్నాథ్ సింగ్ గారు రాబోతున్నారు. సెప్టెంబర్ 17 అనేది చాలా ముఖ్యం, మన ఆత్మగౌరవం విషయం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా తొందర రేపు సెప్టెంబర్ 17 చేయాలి అని నేను కోరుతూ మనవిస్తున్నాను. ధన్యవాదాలు. రేపు సెప్టెంబర్ 17తో పాటు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు. అదే మరి వారి పుట్టినరోజు పురస్కరించుకొని రేపు వేములవాడలో రక్తదాన శిబిరాలు అరేంజ్ చేస్తున్నాము. పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు పాల్గొనాలని నేను కోరుతున్నాను. మరి రేపు సెప్టెంబర్ 17 సెలబ్రేషన్స్తో పాటు రక్తదాన శిబిరాలు కూడా నేను వేములవాడ టౌన్లో నిర్వహించబోతున్నాం. ఇది కాన్స్టిట్యున్సీ లెవెల్ ప్రోగ్రామ్.